అందరికీ నమస్తే. ఏపీకి సంబంధించిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు తెలంగాణకు సంబంధించిన హాట్ కామెంట్స్ కొన్ని చేసిండ్రు. ఆయన ముందు తెలంగాణ విభజన వ్యతిరేకించిండ్రు. తెలంగాణ విభజన తర్వాత కూడా సుప్రీంకోర్టుకు పోయి మళ్ళీ తెలంగాణ ఆంధ్ర కలపాలని పిటిషన్ వేసిన వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. అది అసాధ్యం అని తెలిసినా లేదు, రెండు రాష్ట్రాలు కలుస్తాయని చాలాసార్లు విశ్వాసం వ్యక్తం చేసిన వ్యక్తి అరుణ్ కుమార్ గారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినారు. ఏమని మాట్లాడిందంటే సేమ్ రాష్ట్ర విభజన ఇష్యూస్ సంబంధించి కొన్ని ఇష్యూస్ మాట్లాడింది. ఆయన ఏంటంటే తెలంగాణ నుంచి అంటే ఉమ్మడి ఆస్తులు 9th 10th షెడ్యూల్లో ఉన్న ఆస్తులు, ఉమ్మడి ఆస్తులు వివాదాస్పదంగా ఉన్నాయి. అవి ఇంకా అవి ఎవరికి విభజన కాలేదు. దానిపైన వివాదాలు నడుస్తూ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇప్పటిదాకా ఇంకా ఆ 9th 10th షెడ్యూల్లో ఉన్న ఆస్తుల విభజన చేయలేదు. అయితే ఇప్పుడు ఏమంటారంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మొత్తం వాటి వాల్యూ 10 years బ్యాక్ అంటే తెలంగాణ వచ్చిన కొత్తలో 2014లో 1,40,000 కోట్లు వాటి ఆస్తి 10 years బ్యాకు. బహుశా ఇప్పుడు చాలా పెరిగిపోయి ఉంటుంది. వాటిలో 58% ఏపీకి రావాలి. అంటే ఆల్మోస్ట్ 2014 లెక్క ప్రకారమే 80,000 కోట్ల రూపాయల విలువ గల ఆస్తులు ఏపీకి రావాలి. వాటిని సెటిల్మెంట్ చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు అని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. నిజానికి ఆయన చెప్పింది ఆ వాల్యూస్ లెక్క, కానీ ఆస్తులు ఇక్కడ మన హైదరాబాద్లో ఉన్న చాలా ఆస్తులు ఉమ్మడి ఆస్తులుగా పరిగణిస్తున్నారు వాళ్ళు. 9th 10th షెడ్యూల్లో ఉన్నాయి అవే. అయితే ఇప్పుడు ఆయన ఎందుకు ఈ అంశాన్ని లేవనెత్తిందంటే 10 సంవత్సరాల తర్వాత, అది కూడా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఉమ్మడి ఆస్తుల వివాదాన్ని పరిష్కరించుకోండి, సెటిల్మెంట్ చేసుకోండి అని చంద్రబాబు నాయుడుకి సూచన చేసిండు. ఎందుకు సూచన చేస్తున్నారంటే ఆయన చెప్పే మాటలు, తెలంగాణలో ముఖ్యమంత్రిగా మొన్నటిదాకా కేసీఆర్ ఉన్నప్పుడు జగన్ మంచిగున్నా అవి సెటిల్మెంట్ కాలేదు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు రెండు రాష్ట్రాల మధ్య ఈ వివాదాన్ని సెటిల్మెంట్ చేయడానికి. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ మారిపోయింది. తెలంగాణలో మీ శిష్యుడు అనాలో లేకపోతే మీ అనుచరుడు అనాలో తెలియదు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి ఆ సెటిల్మెంట్ తీసుకొని తెలంగాణకు నుంచి ఇక్కడ ఉన్న ఆస్తులు ఏవైతే ఏపీకి రావాలనో ఆ ఆస్తులు 80,000 కోట్లు 10 years బ్యాక్ ఇప్పుడు చాలా పెరిగిపోయిందని అన్నారు. అవన్నీ కూడా సెటిల్మెంట్ చేయాలి. చంద్రబాబు నాయుడు వాటన్నిటిని కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇప్పుడు సెంట్రల్లో కూడా చంద్రబాబు ఏం చెప్తే అది వినే పరిస్థితుల్లో మోడీ, అమిత్ షా ఇద్దరు ఉన్నారు. ఎందుకంటే మనకు తెలుసు కదా, ఆల్రెడీ అక్కడ ఎన్డీఏ కూటమి, ఆ ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు బలం 16 మంది ఎంపీల బలం చాలా ఇంపార్టెంట్ ఎన్డీఏలో. కాబట్టి మీరు సెంట్రల్తో మాట్లాడండి, రేవంత్ రెడ్డి గారితో మాట్లాడండి, తెలంగాణ నుంచి మనకు రావాల్సిన ఆస్తుల లెక్క తేల్చాలని చెప్పి ఆయన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. ఇప్పటికి బహుశా ఆయన తెలంగాణ ఏపీ కలిసే అవకాశం లేదని బహుశా ఆయన కంక్లూజన్కి వచ్చినట్టుంది. ఎందుకంటే ఆయన ఇన్ని రోజులు కూడా సుప్రీంకోర్టులో కొట్లాడిన రెండు రాష్ట్రాలు కలపాలని. అట్లాంటి వ్యక్తి ఇప్పుడు ఆస్తుల విభజన చేయండి అన్నారంటే ఇంకా రాష్ట్రాలు కలవని ఆయన కూడా డిసైడ్ అయినట్టుగానే మనకు క్లియర్గా కనబడుతుంది. బట్ ఉమ్మడి ఆస్తుల వ్యవహారం అనేది తెలంగాణ చేతిలో లేదు. నిజానికి అది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది. తెలంగాణలో ఏ ప్రభుత్వం ఉన్నా, రేవంత్ రెడ్డి గారు ఉన్నా, అంతకుముందు కేసీఆర్ గారు ఉన్నా, ఆ వివాదం సెంట్రల్ పరిధిలో ఉంది. సెంట్రలే తేల్చాలి. ఈ 10 సంవత్సరాలు సెంట్రల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలను పరిష్కరించలేకపోయింది. అందుకే మనకు చాలా గొడవలు, నీటి గొడవలు ఉన్నాయి, రకరకాల గొడవలు ఉన్నాయి. చాలాసార్లు మనం చూసినాం. జగన్ తెలంగాణ నుంచి రావాల్సిన 7,000 కోట్ల రూపాయలు పవర్కి సంబంధించినవి మాకు రావాలని ఏకంగా పార్లమెంట్లో మాట్లాడినారు. సెంట్రల్ గవర్నమెంట్కి ఫిర్యాదు చేసింది జగన్ కూడా. కాబట్టి ఈ రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు అయితే ఉన్నాయి. బీజేపీ వివాదాలను తేల్చాల్సిన అవసరం ఉంది. ఉండవల్లి అరుణ్ కుమార్ అడుగుతున్న ఆ వాల్యూస్ మనకు తెలియదు, కానీ ఆ వివాదం పరిష్కరిస్తే మనకు కూడా తెలంగాణ కూడా కొన్ని ఆస్తులు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆ కామెంట్ చేయడం అనేది కొంత ఇంట్రెస్టింగ్గా కనిపించింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.